నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో వరుసల దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు. దేవాలయాలని టార్గెట్ చేసి హుండీలను పగలగొట్టి సొమ్ము దోచుకెళ్తున్న దొంగలు. తాజాగా గంటలమ్మ అమ్మవారి దేవస్థానంలో దొంగలు పడి గర్భాలయం తాళాలు పగలగొట్టి హుండీలో నగదును దొంగలించిన దుండగులు. గత కొద్ది రోజుల క్రితం అభయాంజనేయ దేవాలయంలో దొంగలు పడి హుండీ ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే మరో దేవస్థానంలో హుండీ పగలగొట్టడం స్థానికుల్ని భయభ్రాంతులను గురిచేస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. నెక్స్ట్ యాంకర్. నమస్తే అండి. అనాసారం గ్రామంలోని గంటలమ్మ అమ్మవారి దేవాలయం శనగపాడు ఛానల్ దగ్గర ఉంటుంది. శనగపాడు వెళ్ళే రోడ్లో. ఇది గత సంవత్సరం క్రితం హుండీ తీసుకొని వెళ్ళిపోయి మునవచర్ల దగ్గర చివరి పడేశారు. అట్లా చోరీ చేయడం జరిగింది. మళ్ళీ మేము పటిష్టంగా బందోబస్తుగా 2 చైన్లు, లోపల తాళాలు, మొత్తం 3 తాళాలు కొట్టి బందోబస్తులు చేశాము. చేసినా సరే మళ్ళీ తాళాలు భాగాలు కొట్టేసి హుండీ చోరీ చేసి హుండీలో డబ్బులు మొత్తం తీసుకోవడం జరిగింది. మినిమంగా ఒక 5,000 నుంచి 7,000 లోపు డబ్బులు ఉంటాయని రికవరీ చేస్తున్నాం. కాకపోతే మేము చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు 2 నెలలకు ఒకసారి తీస్తూనే ఉన్నాం. ఎందుకు వచ్చిన ఇబ్బంది మళ్ళీ దాన్ని ఉన్న కాడ నుంచి అంతా ఇంత అని. కానీ శ్రావణ మాసం నుంచి ఇంతవరకు తీద్దామని అని చెప్పి తీయలేదు. ఈ తాళాలు ఉన్నాయి కదా అని ఇప్పటివరకు మళ్ళీ ఏమి అలజడి లేదులే అని చెప్పేసాం. రాత్రి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు. మెయిన్ ఆఫ్ చేసేసి లైట్లు తీసేసి చోరీ చేయడం జరిగింది. దీనికి పోలీసులు నిన్నగాక మొన్న 10 రోజుల క్రితమే ఈ నెలలోనే మన హైవే రోడ్లో పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఉండి చోరీ జరిగిందండి. దాంట్లో పెద్ద అమౌంట్గా చాలా అమౌంట్ ఉంటుంది. మరి ఎమ్మటే పోలీసులు చర్యలు తీసుకొని ఈ హుండీలు చోరీలు చేయటము, గుడిలో హుండీలు చేసే వాళ్ళని జాగ్రత్తగా చూసి మనం వాళ్ళని ఎట్లా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.